హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం పోయిన గాలం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఎన్నో వందల సంవత్సరాల క్రితం జపాన్లో ఊరి ఒదేరి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఊరి ప్రతిరోజు సముద్ర తీరానికి వెళ్ళి చేపలు పట్టేవాడు. ఉదేరి విల్లు బాణాలు పట్టుకొని అడవికి వెళ్ళి జంతువులను వేటాడేవాడు. అన్నదమ్ములిద్దరి తత్వాలలోనూ చాలా వ్యత్యాసం ఉండేది. ఊరి ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు. ఉదేరి చాలా సరదాగా గడిపేవాడు. కానీ ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఎంతో గొప్ప ప్రేమ ఉండేది. ఒకనాడు ఉదయం ఉదేరి అన్నతో ఈ విధంగా అన్నాడు. అన్నా, నువ్వు రోజూ చేపలు పడతావు, నేను వేటకు వెళ్తాను. ఇవాళ మనం సరదాగా ఒక పని చేద్దాం. నువ్వు నా విల్లు బాణాలు తీసుకుని అడవికి వేటకు వెళ్ళు. నేను నీ గాలాన్ని తీసుకుని సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాను. ఏమంటావు అన్నాడు. అయితే ఈ ఆలోచన ఉరికి అస్సలు నచ్చలేదు. కానీ తమ్ముడు మరీ కోరుతున్నాడని వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు ఉరి వేటకు వెళ్ళాడు. ఉదేరి చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళాడు. సాయంకాలానికి ఒక్క జంతువును కూడా కొట్టకుండా ఉరి ఇంటికి వచ్చాడు. ఉదేరి ఒక్క చేపని కూడా పట్టకపోగా తీసుకెళ్లిన గాలాన్ని కూడా పోగొట్టుకుని మరీ ఇంటికి చేరాడు. నేను వద్దని ముందే చెప్పాను కదా, నా మాట నువ్వు విన్నావు కాదు. నా గాలాన్ని కూడా నువ్వు సముద్రపాలు చేశావు అన్నాడు ఊరి. తన వల్ల పొరపాటు జరిగిందని ఉదేరి ఒప్పుకున్నాడు. దీనికి ఎంతో బాధపడ్డాడు కూడా. అన్నయ్య, ఆ గాలం పోతే పోయింది. నీకు 100 గాలాలు నేను చేయించి పెడతాను. దయచేసి నువ్వు కోప్పడకన్నయ్యా, కోపం తగ్గించుకో, శాంతించు అన్నాడు. నువ్వు చేయించే 100 గాలాలు నాకు అవసరం లేదు. నాకు అది అలవాటైన గాలం. అది లేకపోతే నాకు చెయ్యి చచ్చినట్టు అవుతుంది అన్నాడు హురి కోపంగా. అన్న చెప్పిన మాటలు ఏమాత్రం సబబుగా లేనప్పటికీ తప్పు తనదే కాబట్టి సముద్రంలో పడిపోయిన గాలాన్ని ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి ఉదేరి బయలుదేరి వెళ్ళాడు. సముద్రంలో తన ప్రాణం పోయినా సరే గాని ఈ గాలం లేకుండా ఇంటికి తిరిగి రానని అతను ఒట్టు పెట్టుకుని మరీ బయలుదేరాడు. సముద్రంలో ఒక గుట్ట వద్ద గాలం పోయింది. ఉదేరి ఆ గుట్ట మీద నుంచి ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా సముద్రంలోకి దూకేశాడు. ఎంత లోతుకు పోయినా సముద్రపు అడుగు ఉదేరికి తగలలేదు. కొంత దూరం వెళ్ళాక నీళ్ల అడుగున అతనికి ఏదో మెరుస్తున్నట్లు కనిపించింది. అది ఒక భవనం. దాని చుట్టూ నాచు చెట్లు 100 అడుగుల ఎత్తుకు పైగా పెరిగి అవే ఒక ఉద్యానవనంలా ఏర్పడ్డాయి. ఆ చెట్ల మధ్యన ఉదేరి దిగి ఏం చెయ్యాలో తోచక చూస్తూ ఉన్నాడు. అంత దూరాన ఉన్న భవనంలో నుంచి ఒక అందమైన చక్కని చుక్కలాంటి అమ్మాయి బయటికి వచ్చింది. అతని కేసి నడిచి రావడం మొదలుపెట్టింది. ఆమె ఉదేరిని చూసి ఆశ్చర్యపడింది. వెంటనే ఆగి, ఎవరు మీరు, ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని ప్రశ్నలు వేసింది. వెంటనే ఉదేరి ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా తన కథ మొత్తం ఆమెకు వివరంగా చెప్పాడు. అలాగా, అదే మా ఇల్లు. నాతో రండి. మీరు పోగొట్టుకున్న గాలం కోసం మా నాన్నగారు మీకు వెతికిస్తారు అన్నదామె. ఉదేరి ఆమెతో పాటు ఆ భవనంలోకి ప్రవేశించాడు. ఆ భవనం ముత్యపు చిప్పలతో, పగడాల వరసలతో, రత్నాలతో చాలా అందంగా ఉంది. అది సముద్రరాజు భవనం. సముద్రరాజు ఉదేరికి గొప్పగా స్వాగతమిచ్చి భోజనాలకు ఏర్పాట్లు చేయించాడు. భోజనాలయ్యాక రాజు రకరకాల చేపలను పిలిచాడు. తన రాజ్యంలో ఉన్న వారందరినీ వెంటనే పిలుచుకుని సభకు రమ్మని ఆజ్ఞాపించాడు. త్వరలోనే జలచరులందరూ వచ్చారు. ఉదేరి పోగొట్టుకున్న గాలం ఆచూకీ మాత్రం తమకెవ్వరికీ తెలియదని వారన్నారు. ఇంతలో రాజుగారి మంత్రి, ప్రభు, అందరూ వచ్చారు గాని సొరచేపమ్మ గారు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఆమెకు గొంతు నొప్పిగా ఉండి పడుకున్నారట. వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారని వేరే వారి ద్వారా తెలిసింది అని చెప్పాడు.
వెంటనే రాజుగారు సొరచేపమ్మ దగ్గరికి రాజవైద్యుణ్ణి పంపారు. ఆయన చేపల గాలం ఒకటి చేతపుచ్చుకొని చక్కగా వచ్చాడు. అది సొరచేపమ్మ గారి అంగుట్లో నుంచి శస్త్రచికిత్స చేసిన మీదట బయటికి వచ్చిన చేపల గాలం. అదే నేను పోగొట్టుకున్న గాలం అని ఉత్సాహంగా చెప్పాడు హుదేరి. అతను వచ్చిన పని కూడా దీంతో పూర్తి అయింది. కానీ సముద్రరాజు కూతురికి హుదేరి బయటకు వెళ్ళిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దయచేసి మీరు ఇక్కడే ఉండిపోండి, మనిద్దరం ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకొని సుఖంగా ఉందాం అన్నదామె హుదేరితో. ఆమెను పెళ్ళాడాలని, అక్కడే ఉండిపోవాలని హుదేరికి కూడా అనిపించింది. కానీ అతడు అన్నను విడిచి, తన వేటను విడిచి ఉండలేడు. దయచేసి నువ్వే నా వెంట వచ్చేయకూడదా అని తిరిగి ప్రశ్నించాడు హుదేరి. నేను ఈ సముద్రం దాటి వస్తే నా రూపం మారిపోతుంది, అందువల్ల నేను ఒడ్డుకి అసలు రాలేను అన్నదామె. హుదేరి సముద్ర రాజ్యం నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడు. హురికి గేలం ఇచ్చేశాడు. గేలం తిరిగి దొరికినందుకు కాదు గాని తన తమ్ముడు ప్రాణాలతో కనిపించినందుకు హురి చాలా సంతోషించాడు. గేలం కోసం తమ్ముడిని అంత గట్టిగా కోప్పడినందుకు హురి ఎంతగానో బాధపడ్డాడు కూడా. ఆ విషయమై తమ్ముడికి క్షమాపణ కూడా చెప్పాడు. ఇక హుదేరికి ఇప్పుడు వేట మీద ఏమాత్రం ఆసక్తి లేదు. అతనికి అస్తమానం సముద్రరాజు కూతురే కనిపిస్తుంది. అతను రోజు సముద్ర తీరానికి వెళ్ళేవాడు. అందులో ఉన్న కదులుతున్న అలలకేసి చూస్తూ నిట్టూర్చి బాధపడేవాడు. ఒకనాడు హుదేరి సముద్ర తీరాన నడుస్తూ ఉండగా సముద్రంలో పెద్ద పెద్ద అలలు రావడం మొదలయ్యాయి. పెనుగాలులు వీచాయి. తుఫాను లేచింది. ఆ తుఫానులో సముద్రరాజు కూతురు నీళ్లపైకి తేలింది. ఆశ్చర్యపోయి హుదేరి ఆమెను చూస్తూ నిలబడ్డాడు. కాసేపటికల్లా ఆమె హుదేరి వద్దకు నేరుగా వచ్చింది. హుదేరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అతను ఆమెను తన అన్న వద్దకు తీసుకెళ్ళాడు. హురి ఎంతో సంతోషించి వారిద్దరికీ పెళ్లి చేశాడు. 3 రోజుల పాటు వాళ్ళు చాలా సంతోషంగా సరదాగా తిరిగారు. 3వ రోజు సాయంకాలం వాళ్ళు సముద్ర తీరానికి షికారుకెళ్లారు. సూర్యాస్తమయం కాబోయే సమయంలో హుదేరి భార్యలో చిత్రమైన మార్పు వచ్చేసింది. చూస్తుండగానే ఆమె పంచవన్నెల చేపలా మారిపోయింది. ఒక్క ఎగురున వెళ్ళి సముద్రంలో పడి కనపడకుండా మునిగిపోయింది. ఆ తర్వాత కూడా హుదేరి రోజు సముద్ర తీరానికి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడూ ఆమెను తిరిగి చూడడం సంభవించలేదు. సముద్రంలోకి దూకి వెళ్ళినప్పటికీ సముద్రరాజు భవనం కూడా ఉండవలసిన చోటు నుంచి మాయమైపోయాడు. దీంతో హుదేరి తన జీవితాంతం మరో వివాహం చేసుకోకుండా సముద్రరాజు కూతురు గురించి బాధపడుతూ గడిపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.